ఇండియా యాక్ట్ చూసాం 1784 అండ్ యాక్ట్ ఆఫ్ 1786 చూసాం. నెక్స్ట్ వచ్చే యాక్టే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. మీ దగ్గర పాలిటీ బుక్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. The features of these acts were as follows. First point, it extended the overriding powers given to Lord Cornwallis over his council to all future governor generals and governors of presidencies. అంటే ఏంటి? It extended the overriding powers given to the Lord Cornwallis. అంటే ఏంటి? సింపుల్గా that he can ignore council decisions and this power continued for future governors also. అంటే తన డెసిషనే ఫైనల్, కౌన్సిల్ డెసిషన్ తీసుకోరు. సో ఈ ఫ్యూచర్లో ఎవరైనా గవర్నర్ జనరల్ వచ్చినా కూడా సేమ్ ఇదే ఫాలో అవుతుంది. ఫస్ట్, ఇట్ ఎక్స్టెండెడ్ ద ఓవర్ రైడింగ్ పవర్స్ గివెన్ టు ద లార్డ్ కార్న్వాలిస్. అంటే ఆ పవర్స్ ఎక్స్టెండ్ అయ్యింది. సెకండ్, ఇట్ గేవ్ ద గవర్నర్ జనరల్ మోర్ పవర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ద సబార్డినేట్ ప్రెసిడెన్సీస్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్. అంటే ఏంటి? బాంబే ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇండిపెండెంట్ ప్రెసిడెన్సీస్ కాదు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏదైతే చెప్తారో అదే ఈ ప్రెసిడెన్సీస్, బాంబే ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ వినాలి. సో ఇక్కడ మీకేం అర్థమవుతుంది? సెంట్రలైజేషన్ ఈజ్ ఇంక్రీస్డ్ అన్నమాట. సో ఇది రెగ్యులేటింగ్ యాక్ట్లో చూసాం. రెగ్యులేటింగ్ యాక్ట్లో కూడా ఈ పాయింట్ ఉంది చూడండి. ఏంటి? ఇట్ మేడ్ ద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ సబార్డినేట్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండ్ లైక్ అర్లియర్ వెన్ ద 3 ప్రెసిడెన్సీస్ వేర్ ఇండిపెండెంట్ ఆఫ్ వన్ అనదర్. ఇంతకుముందు అయితే బాంబే తన పని తను చేసుకునేది, మెడ్రాస్ తన పని తను చేసుకునేది, బెంగాల్ తన పని తను చేసుకునేది. కాకపోతే ఈ 2 ప్రెసిడెన్సీస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కిందకి వచ్చింది. ద సేమ్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అయ్యిందనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ ఎక్స్టెండెడ్ ద ట్రేడ్ మోనోపొలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 20 years. అంటే 20 yearsకి మోనోపొలీ అంటే వాళ్ళ ట్రేడింగ్ ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రిలిమ్స్లో చాలాసార్లు అడిగారు. ఏంటి అంటే ఎక్స్టెండెడ్ ద ట్రేడ్ మోనోపొలీ ఫర్ అనదర్ 20 years. ఈస్ట్ ఇండియా కంపెనీ స్టిల్ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ట్రేడ్. ఏ కంపెనీ? ఈస్ట్ ఇండియా కంపెనీ ఫుల్, అంటే మోనోపొలీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. Fourth, it provided that the commander-in-chief was not be a member of the Governor-General's Council unless he was so appointed. Simple. ఏంటి? commander-in-chief ఈ మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్లో నుంచి కాదు, అన్లెస్ ఈ వాజ్ సో అపాయింటెడ్. ఓకే. ఫిఫ్త్ పాయింట్ వచ్చి ఈ శాలరీస్ ఉన్నాయి చూడండి ఎవరికి? ఇట్ లేడ్ డౌన్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అంటే ఎవరు? బ్రిటిష్ పార్లమెంట్కి, అండ్ దే స్టాఫ్ వేర్ హెన్స్ఫోర్త్ టు బీ పెయిడ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ రెవెన్యూస్. ఈ పాయింట్ చదివినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎక్కడి నుంచి ఇస్తున్నారో తెలుసా? మన ఇండియన్ రెవెన్యూ నుంచి వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. ఎవరికి? ఎవరు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరు? బ్రిటిష్ పార్లమెంట్ అండ్ దే స్టాఫ్కి మన ఇండియన్ రెవెన్యూస్ నుంచి శాలరీస్ వెళ్తున్నాయి. సో మనం చార్టర్ యాక్ట్ 1793 కూడా కంప్లీట్ చేసేసాం. సో రెగ్యులేటింగ్ యాక్ట్ కంప్లీట్ చేసాం. ఎప్పుడు? 1773. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అన్న యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ 1781 కంప్లీట్ చేసాం. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 కంప్లీట్ చేసాం. యాక్ట్ ఆఫ్ 1786 కూడా కంప్లీట్ చేసాం. అక్కడి నుంచి ఈయన వచ్చాడు, లార్డ్ కార్న్వాలిస్. ఆ తర్వాత చార్టర్ యాక్ట్ 1793 చూసాం. చార్టర్ యాక్ట్ 1793 అంటే సింపుల్, అంటే చేంజ్ ఏం లేదు. ఏంటి? మోనోపోలీ ఎండ్ అవ్వలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ 20 yearsకి ట్రేడ్ కొనసాగిస్తుంది. బాంబే ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కంట్రోల్లోనే ఉంది. ఇండియన్ రెవెన్యూ ఎవరికి శాలరీస్ ఇస్తుంది? బ్రిటిష్ పార్లమెంట్కి, వాళ్ళ స్టాఫ్కి ఇస్తుంది. సో కమాండర్-ఇన్-చీఫ్ అన్లెస్ అపాయింటెడ్ జనరల్ కౌన్సిల్ నుంచి తీసుకోలేం. దిస్ ఆర్ ద థింగ్స్ అండర్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 17